సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీలో టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా గోరంట్ల రవిరామ్ కిరణ్ టోర్నమెంట్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పిల్లి సిరిబాల, మజ్జి పద్మ తదితరులు పాల్గొన్నారు. టీం తారక్ ట్రస్ట్ సభ్యులు గెద్దడ సురేంద్ర, ప్రసాద్ యాదవ్, రాకీ, రాజేష్, వాసుబోయిన గణేష్, వెంకట్ సాయి మరియు కమిటీ మెంబర్లు తదితరుల పర్యవేక్షణలో ఈ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, సంక్రాంతి సందర్భంగా శాటిలైట్ సిటీ రాజమండ్రి రూరల్లో టీం తారక్ ట్రస్ట్ మరియు శాటిలైట్ సిటీలో యూత్ అందరూ కలిసి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రత్యేకమైన వాలీబాల్ టీమ్స్ ద్వారా పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. సుమారుగా 30 టీమ్స్ వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా శాటిలైట్ సిటీలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అది కూడా నైట్ టైం. ఇలా ఫెడ్ లైట్ పెట్టి చక్కగా స్కూల్ ప్రాంగణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించడం చాలా సంతోషకరమని తెలియజేశారు. అందరికీ నమస్కారం. మరి ఇవాళ నూతన సంవత్సరంలో 2026లో ఈ సంక్రాంతి సందర్భంగా మా శాటిలైట్ సిటీ రాజమండ్రి రూరల్లో టీం తారక్ ట్రస్ట్ మరియు శాటిలైట్ సిటీలో యూత్ అందరూ కలిసి ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రత్యేకమైన వాలీబాల్ టీమ్స్ ఒక 30 దాకా ఇవాళ ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో ఇవాళ టోర్నమెంట్ ఇనాగ్రేట్ చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ముందుగా ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మొట్టమొదటిసారి శాటిలైట్ సిటీలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అది కూడా నైట్ టైం ఇలా ఫ్లడ్ లైట్స్ పెట్టి చక్కగా స్కూల్ ప్రాంగణంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇవాళ ఈ సంక్రాంతి అంతా కూడా శాటిలైట్ సిటీలో ఒక మంచి పండగ వాతావరణంలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. సో ఈ టోర్నమెంట్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ యువత క్రీడల పట్ల కొంత ఆసక్తి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది పిల్లలు, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వీక్షించి వాళ్ళు కూడా కొంత మోటివేషన్ ఉంటుంది. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని శాటిలైట్ సిటీ ప్రజలకి, అదేవిధంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న అన్ని టీమ్స్కి, వివిధ ఊర్ల నుంచి వచ్చిన వారందరికీ కూడా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ రోజున శాటిలైట్ సిటీ గ్రామంలో మరి టీం తారక్ వారి ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఉన్న 30 టీంలు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ టీంలో పాల్గొన్న వారందరూ కూడా మరి అందులో ఎవరైతే విజేతలుగా గెలుస్తారో వారికి మరి చాలా మంచి బహుమానాలు ఇక్కడ మరి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి శాటిలైట్ సిటీలో ఏర్పాటు చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ టీంను ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ బి బ్లాక్ హై స్కూల్ గ్రౌండ్లో టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వాలీబాల్ టోర్నమెంట్కి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 30 టీంలు పాల్గొనడం జరుగుతుంది. ఈ వాలీబాల్ టోర్నమెంట్ 3 రోజులు జరుగుతుంది. ఆఖరి రోజు ఆదివారం ఫైనల్లో నిర్వహించి దాంట్లో ఫస్ట్, సెకండ్, రన్నర్ ఈ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్గా 15,000, సెకండ్ 10,000, థర్డ్ ట్రోఫీని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే టీం తారక్ ట్రస్ట్ ద్వారా 7 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా రక్తదానం, ఫుడ్ డొనేషన్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం ఏపీ మొత్తంలో, ఏపీ ఏంటి మొత్తం టీం తారక్ ట్రస్ట్ అనేది ఆర్గనైజేషన్ 4 స్టేట్లలో ఉంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు స్టేట్లలో రన్ చేస్తూ ఉన్నాం. ఏపీ మొత్తంలో ఫస్ట్ వాలీబాల్ టోర్నమెంటు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ రోజున మేము ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ వాలీబాల్ టోర్నమెంట్కి మా టీం తారక్ సభ్యులందరూ కూడా సహకరించారు. అలాగే ఈ గ్రామ పెద్దలు, చిన్నలు కూడా ఫస్ట్ నుంచి మాతో ఇలా ఇక్కడ చేద్దామని ఆలోచన వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి కార్యక్రమానికి మాతో ఉన్నారు. ఈ 3 రోజులు కూడా మంచి దిగ్విజయం చెంది ఆదివారం కూడా బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీలో వాలీబాల్ టోర్నమెంట్ అన్నది మన టీం తారక్ ట్రస్ట్ ద్వారా పెట్టడం జరిగింది. అలాగే ఈ యొక్క టోర్నమెంట్లో మన జిల్లాలోని రామచంద్రపురం, సీతానగరం, రాజానగరం
వివిధ ప్రాంతాల నుండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే ఈ యొక్క టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చి 15,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ వచ్చి 10,000 రూపాయలు. మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో చాలా పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ప్రార్థిస్తున్నాం.